ధర్మం అనేటటువంటిది దారి తప్పితే అది ఏదో ఒకనాటికి ఆ ధర్మ నువ్వు నీకు తెలియక తప్పు చేస్తే సరిదిద్దుకో, పశ్చాత్తాపపడు. అధర్మం చేసి ఉంటే కనుక తెలిసి మాత్రం అధర్మం చేయక, తెలిసి అధర్మం చేస్తే అది ఏనాటికైనా నిన్ను వెంటాడుతుంది అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం శబరిమలలో చేసిన దుర్మార్గం. ఆ రోజున ఒక న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుని బేస్ చేసుకుని దాని మీద అప్పీల్ ఉంది. అప్పీల్ అయిన తర్వాత సుప్రీంకోర్టు వచ్చేదాకా ఆగకుండా అర్జెంటుగా అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వం సహకారంతో ఒక ఇద్దరు మహిళలు, వాళ్ళు పోని నిరంతర భక్తులు అంటే కాదు, రజస్వలైన తర్వాత, ఇప్పుడు అయ్యప్ప స్వామి దగ్గర మహిళలకు నిషేధం ఉందా? లేదు. వృద్ధులు వెళ్ళొచ్చు, రజస్వల కాని వాళ్ళు వెళ్ళొచ్చు. అంటే ముట్లు ఉడిగినటువంటి తర్వాతన మహిళలు వెళ్ళొచ్చు, ముట్లు రానటువంటి సందర్భంలో మహిళలు వెళ్ళొచ్చు. ఇది అందులో ఉన్నట్టు. అంటే మహిళా వివక్ష ఉందా? లేదు. అక్కడ సంప్రదాయం ప్రకారం రజస్వలైన వాళ్ళు వెళ్ళకూడదని ఉంది. కానీ దాన్ని మహిళా వివక్ష అన్న ఒక సాకు చూపెట్టి వేసిన పిటిషన్ల ఆధారంగా మహిళల్ని అనుమతించాలి అంటూ చేసినటువంటి ఉత్తర్వుల్ని అడ్డుపెట్టుకుని అప్పీల్ లోపుగానే మహిళలు ఇద్దరు వెళ్ళారు. అప్పుడు జరిగినటువంటి రచ్చ చూసాం. అయితే ఆనాడు అలా ఎదిరించి వెళ్ళినటువంటి మహిళ వామపక్ష భావజాలికురాలు. చివరికి తన బిడ్డకి పెళ్లి కానీ ఇదంతా కూడా తన వివాహంలో కానీ అట్లాంటి ఫార్ములానే పాటించింది. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అడుగుతోంది. శబరిమలకి వెళ్ళొచ్చినటువంటి ఆ మహిళామణి గారు తన భర్త తన బిడ్డని ముస్లింలుగా కన్వర్ట్ చేస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు, తన హక్కుని కోల్పోతున్నాను, తన బిడ్డ హక్కు కోల్పోతోంది అన్నటువంటి కోణంలో ఇప్పుడు ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. తద్వారా ఏదైతే పాపం ఈవిడ చేసిన పాపం ఆమె బిడ్డని వెంటాడుతోంది.